సో రో నంబర్ స్టార్ అంటే ఆస్ట్రిక్ అంటే ఆల్ కాలమ్స్ తర్వాత ఏదన్నా పెట్టాలంటే సో ఈఎంపి టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. టేబుల్ నేమ్ లేకపోతే అలియాస్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో అది ఇక్కడ రాసినాం. వీ కెన్ నాట్ యూస్ అదర్ కాలమ్ ఇన్సైడ్ కాలమ్ వెన్ వీ హ్యావ్ asterisk value, asterisk. If you use, then we have to mention table name or table alias name, table alias name. Okay, to fetch records. So ఈ విధంగా తీసుకొచ్చేదానికి నిన్న చూసిందే. సో ఎక్స్ ఈ విధంగా స్టార్ ఉన్నప్పుడు రో నంబర్ సో మనం మెన్షన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సో ఈఎంపి టేబుల్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, లేదంటే అవ్వదు. సో ఎగ్జాంపుల్ అది. సో టేబుల్ నేమ్కి నేను అలియాస్ నేమ్స్కి ఇప్పుడు చెప్తాను ఈరోజు. సో వీ కెన్ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఇన్ ప్లేస్ ఆఫ్ అనలిటికల్ ఫంక్షన్. నిన్న చెప్పుకున్నాం కదా. సో మనం అనలిటికల్ ఫంక్షన్స్ ఆ మెథడ్లో సో అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అంటే నార్మల్గా సెలెక్ట్ సమ్ ఆఫ్ ఈఎంపి అనేసి ఏమొస్తుంది, ఒక రికార్డ్ వస్తుంది, టోటల్ ఒక రికార్డ్ వస్తుంది. సో సమ్ ఆఫ్ శాలరీ ఒక రికార్డ్కే వస్తుంది. బట్ నాకు ఎలా కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఉంది కదా, ఈ టోటల్ అమౌంట్ 29025 ఎక్కడ రావాలా, దీని పక్కకు రావాలా. సో ప్రతి రికార్డ్ పక్కన టోటల్ శాలరీ ఎంత ఉందో రావాలా. ప్రతి రికార్డ్ పక్కన టోటల్ శాలరీ ఎంత, టోటల్ శాలరీ సో 29025 ఈ టోటల్ 290 ప్రతి రికార్డుకి రావాలా. ప్రతి రికార్డుకి రావాలి అంటే సో డైరెక్ట్గా ఇలా చేయలేము. సో ఈ విధంగా సమ్ ఆఫ్ శాలరీ పెట్టినాం అనుకో రాదు, ఒక రికార్డే వస్తుంది, టోటల్ వన్ టైమే వస్తుంది. సో ఇంకొకటి సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ డీబిట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు ఏం మ్యాండేటరీ, సో ఒక అగ్రిగేట్ కాలము, సో నాన్ అగ్రిగేట్ కాలం నార్మల్ కాలం ఉన్నప్పుడు గ్రూప్ బై మ్యాండేటరీ, గ్రూప్ బై ఏం పెట్టాలా, డిఈపిటి నంబర్ పెట్టాలా. సో ఇక్కడ ఉన్న నాన్ అగ్రిగేట్ కాలమ్స్ ఏదన్నా ఉన్నా అన్నీ ఇక్కడ పెట్టాలి. ఇదేమవుతుంది, డిపార్ట్మెంట్ నంబర్ యూనిక్గా వస్తుంది, డిపార్ట్మెంట్ నంబర్ యూనిక్గా వస్తుంది. 10 టోటల్ ఇది, 20 టోటల్ ఇది, 30 టోటల్ ఇది, అంతే యూనిక్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏ కాలం చేంజ్ చేసినా ఇక్కడ ఈ వాల్యూ మారిపోతుంది. సో ఆ గ్రూపింగ్ లెవెల్తో ఇది టోటల్ సమ్ ఆఫ్ శాలరీ వస్తుంది అనమాట. కామా జాబ్ ఉన్నామనుకో, ఇక్కడ మళ్ళీ గ్రూపింగ్ జాబ్ ఖచ్చితంగా పెట్టాలా. పెట్టినప్పుడు ఈ వాల్యూస్ మారిపోతాయి. ఓకేనా. రికార్డ్స్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ వేరే వచ్చేసినాయి. సో ఈ కాంబినేషన్ యూనిక్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ బై అంటే ఏమంటే ఈ కాంబినేషన్ యూనిక్, అంతే యూనిక్గా ఉండి దాని టోటల్ ఎంత అని వస్తుంది. సో బట్ నాకు ఎలా కావాలా, 10 డిపార్ట్మెంట్ టోటల్ 8750 అలా ఉంది. సో ఈచ్ డిపార్ట్మెంట్, సో ఇది ఏ డిపార్ట్మెంట్ 10 డిపార్ట్మెంట్ టోటల్ ఎంత 8750. 30 తర్వాత ఏ పక్కనే ఉండాలంటే 9400. 10 తర్వాత 8750. 20 అయితే 10875 అనే ప్రతి రికార్డుకి రావాలి పక్కన. సో అది దీంతో పాసిబుల్ అవ్వదు. సో అగ్రిగేట్ లెవెల్లోనే మనం వెళ్ళాలి. సో ఈ టోటల్ ప్లెయిన్ అంటే ఎంటైర్ టోటల్ టేబుల్ మీద చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా సెలెక్ట్ ఆల్రెడీ ఉంటుంది. ఈ విధంగా సమ్ ఆఫ్ శాలరీ ఓవర్, సమ్ ఆఫ్ శాలరీ ఓవర్. మనకి ఏ పార్టీషన్ ఏం లేదు. పార్టీషన్ ఉంటే సో పార్టీషన్ వస్తుంది. పార్టీషనింగ్ అంటే ఏంది అంటే ఒక్కొక్క గ్రూప్ టోటల్ కనుక్కోవాలనుకుంటే పార్టీషన్. సో ఇది ఎంటైర్ టేబుల్ మీద కాబట్టి ఓవర్ ఏం పెట్టాల్సిన పని లేదు. ఈఎంపి డాట్ స్టార్ ఎందుకు పెట్టినామంటే సో ఈఎంపిలో ఉన్న అన్ని కాలమ్స్ మనం చూపించాలి కాబట్టి ఈఎంపి డాట్ స్టార్. సో సమ్ ఆఫ్ శాలరీ ఓవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇదేం చేస్తుంది అంటే సో పక్కన టోటల్ శాలరీ ఎంత, టోటల్ శాలరీ 29025 ఎంటైర్ టేబుల్ మీద టోటల్ శాలరీ ఇది. సో మనం ఏం పార్టీషన్ చేయలేదు కాబట్టి మొత్తం టోటల్ టేబుల్ మీద 29025 ప్రతి రోకి వస్తుంది. సో ప్రతి రోకి వచ్చింది. సో ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వైజ్ కావాలా అంటే ఏంది, 10 డిపార్ట్మెంట్ తర్వాత 10 డిపార్ట్మెంట్ టోటల్ మాత్రమే ఉండాలా, 30 పక్కన 30 టోటల్ మాత్రమే ఉండాలా, 20 పక్కన 20 టోటల్ మాత్రమే ఉండాలి. అప్పుడు ఏం చేయాలా, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ
ఓవర్ బ్రాకెట్లో ఏం చేయాలంటే పార్టీషనింగ్ చేయాలా, పార్టీషన్ బై ఏంది డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని టోటల్ సమ్ అనమాట, సమ్ ఈఎంపి. సో నాకు ఇది 14 rows వస్తుంది. సో నాకు ఈ స్టార్ కావాలా, అన్ని రికార్డ్స్ నేను చూసుకోవాలా అనుకున్నప్పుడు స్టార్ డైరెక్ట్ స్టార్ పని చేయదు, ఈఎంపి డాట్ స్టార్ అని పెట్టాలి. ఏ టేబుల్లో కావాలి రికార్డ్స్. సో 10 టోటల్ ఎంత 8750, 10 టోటల్ ఎంత ఓకే సరే 20 10875, 30 టోటల్ ఎంత 9400. సో ప్రతి రోజుకి అది దాని టోటల్ వచ్చేసింది. సో ఇది అగ్రిగేట్ మెథడ్లో మనం సమ్ అంటే అనలిటికల్ మెథడ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఎంటైర్ టేబుల్ మీద పెట్టాలనుకుంటే ఓపెన్ క్లోజ్ అంతే చాలు. అదే పార్టీషనింగ్ చేయాలనుకున్నప్పుడు అంటే గ్రూపింగ్ చేయాలనుకున్నప్పుడు పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇదేమవుతుంది ఈచ్ డిపార్ట్మెంట్ ఒకటి. సో ఈ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అయితే డిపార్ట్మెంట్ నెంబర్, అదే జాబ్ అయితే అంటే జాబ్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ అలా వస్తుంది జాబ్. సో ఈ విధంగా అంటే జాబ్ అనలిస్ట్ టోటల్ ఎంత 6000, క్లర్క్స్ టోటల్ ఎంత 4150, మేనేజర్ టోటల్ ఎంత 8275, ప్రెసిడెంట్. సో ఈ విధంగా అడిగినాడు అనుకో, ఈ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ప్రతి రికార్డ్ పక్కన చూపించాలి నాకు అన్నప్పుడు మనం ఏం చేయాలి, అనలిటికల్ ఫంక్షన్ మెథడ్లో రాసుకోవాలి. టోటల్ అయితే సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదన్నా ఉంది. సేమ్ కౌంట్ ఉంది, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 అంటాము. కౌంట్ ఆఫ్ 1 ఎందుకు వాడతాము అది ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్తున్నాము. కౌంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్ అంటే 1 టైమే వస్తుంది. నేను గ్రూప్ బై చేసినాను అనుకుందాం. కామా డీబీటీ నెంబర్ యూజ్ చేస్తే కన్ఫామ్గా మనం ఏం చేయాలి, గ్రూప్ బై డీబీటీ నెంబర్. ఇప్పుడు ఏమొచ్చింది డిపార్ట్మెంట్ నెంబర్ 10, 3, 20, 5, 36 అంతే, ఇంకేం రాదు దీనిలో వాల్యూస్. వేరే కాలం పెట్టినామంటే ఈ స్ట్రక్చర్ మారిపోతుంది. సో మన పక్కన ఇంకేం చూసుకోలేము. చూసుకోవాలనుకుంటే వేరే సబ్ క్వరీస్ చూసుకోవాలా, జాయిన్స్ వాడుకోవాలా. సో అవన్నీ కాకుండా అనలిటికల్ మెథడ్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు టోటల్ అంటే 14 రికార్డ్స్ ప్రతి రికార్డుకి చూపించాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలా, కౌంట్ ఆఫ్ శాలరీలో యూనిక్ రికార్డ్స్ ఉంటే నల్ లేకుండా ఉన్నాయి కాబట్టి వస్తుంది 14 ఎంటైర్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 14. ఓకే 14 రికార్డ్స్ ఉన్నాయి, 14 వచ్చింది. సో నాకు ఈచ్ డిపార్ట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలా, కౌంట్ ఆఫ్ 1 పార్టీషన్ బై డీబీటీ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ని పార్టీషనింగ్ చేస్తున్నాము. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంత కౌంట్ ఉంది, కౌంట్ ఆఫ్ 1 ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే 10 డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్, 20లో 5, 30లో 6. సేమ్ వే. సో మనం కావాలంటే అన్నీ వే ఉన్నాయి, యావరేజ్, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ అన్నీ. సో అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ సేమే. సో యావరేజ్ ప్రతి రికార్డుకి యావరేజ్ వస్తుంది. సో అది డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ ప్రతి రోజు అంటే డిపార్ట్మెంట్ నెంబర్ పక్కన సో దాని డిపార్ట్మెంట్ 10 సంబంధించిన యావరేజ్ అంటే 10 యావరేజ్ ఎంత ఉంది. సో ప్రతిరోజు సో 20 యావరేజ్ ఉంది, 20 దగ్గర ప్రతిరోజు 30 యావరేజ్ ఎంత ఉంది, 30 డిపార్ట్మెంట్లో రోడ్ పక్కన ప్రతిరోజు వస్తుంది అన్నమాట అట్లా. సో ఇది ఓవర్ పార్టీషన్. ఇది అలియాస్ నేమ్స్ కిందనే. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సమ్ ఆఫ్ శాలరీస్ ఓన్లీ గ్రూప్ బై. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఉంది లిస్ట్ ఏజీజీ ఫంక్షన్, లిస్ట్ అగ్రిగేట్. సో నిన్న మొన్న అడిగినారు. సో లిస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్. సో ఏమంటాడంటే సో ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంప్లాయీ నేమ్స్ అన్నీ ఒక్కొక్క గ్రూప్లో
ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరి నేమ్స్ ఒకటే ఫీల్డ్లోకి రావాలా బై యూజింగ్ కామా కామా కామా, అంటే కామా కామా ఇలా రావాలా. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో ఎంతమంది ఉన్నారో మొత్తము ఒకటే దాంట్లో రావాలి. 20 ఇది 5 మెంబర్స్, 25 వీళ్ళందరూ ఒక కాలంలోకి రావాలి, అంటే నెక్స్ట్ రికార్డు కిందకి ఇలా రావాలి. సో అందరూ ఒకటే దాంట్లో రావాలి. లిస్ట్ అగ్రిగేట్. సో మనం కామా పెట్టుకుంటే కామా, ఇంకోటి పెట్టుకుంటే ఇంకోటి. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ కావాలని చెప్తాడు, అడిగినాడు అనుకున్నాం, ఏదైనా రిక్వైర్మెంట్ ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ ఒకటే ఫీల్డ్లోకి వచ్చేసేయాలి. ఇంతకుముందు ఏం చేసినాం, గ్రూపింగ్ చేస్తే ఇలా వచ్చింది సమ్ము టోటల్. డిపార్ట్మెంట్ నెంబర్ 10, దాని టోటల్ ఎంత, ఏదో 8750 ఏదో 20 సంథింగ్ 10,000 సంథింగ్ వచ్చింది. 30 ఏదో 11 10 5 వచ్చింది, 5,000. సో ఇలా వచ్చింది. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ టోటల్ ఎంత, ఈచ్ డిపార్ట్మెంట్లో టోటల్ ఎంత అనేసి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం ఒక లిస్ట్ లాగా ఇలా అందరూ కామా పెట్టుకొని 20 30లో ఎవరుంటే వాళ్ళు. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో మనం లిస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అచీవ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ అగ్రిగేట్ గెట్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ గ్రూపింగ్ కాలమ్స్ ఇన్ వన్ ఫీల్డ్ విత్ గివెన్ సపరేటర్. సో మనం ఏదైతే సపరేటర్ ఇస్తామో దాంతో మనం తీసుకుంటాం. లిస్ట్ అగ్రిగేట్ విల్ టేక్ 2 పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏమంటే కాలం నేమ్. సో ఏ కాలం యూజ్ చేయాలి, ఇక్కడ నేను ఈ నేమ్ వాడాలన్నా ఎంప్లాయీ నెంబర్ వాడాలన్నా అది మన చేతిలో ఉంటుంది. సో ఏది కావాలంటే అది. సో సెకండ్ ఏమంటే డీలిమిటర్ అంటే సపరేటర్, అంటే ఇదేంటి సపరేట్ చేయాలి. సో దాంతోపాటు సింటాక్స్. సో ఇది కొంచెం డిఫరెంట్. విత్ ఇన్ గ్రూప్ ఆర్డర్ బై ఏ ఆర్డర్లో రావాలా, సో ఈ కాలం ఆర్డరే. విత్ ఇన్ గ్రూప్ అనే కీవర్డ్ వాడాలా, ఆర్డర్ బై ఈ కాలం. సో చూద్దాం. డీపీటీ నెంబర్ మనం చూసుకోవాలనుకుంటున్నాం, గ్రూప్ బై యూజ్ చేయాలి దీనికి. డీపీటీ నెంబర్ లిస్ట్ ఏజీజీ ఈ నేమ్ మనకి దేంతో సపరేట్ అవ్వాలా, డాట్తో సపరేట్ అవ్వాలా. విత్ ఇన్ గ్రూప్ ఆర్డర్ బై ఈ నేమ్. సో ఇదే ఒక ఆర్డర్లో, అంటే ఏ ఫస్ట్ అవ్వాలా, బి అవ్వాలా, అలాగనమాట. సో ఇది గ్రూప్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ గ్రూపింగ్ చేస్తే ఈచ్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తము ఈ నేమ్స్ మొత్తం డాట్ సపరేటెడ్తో వచ్చేస్తాయి. ఫ్రమ్ EMP 10 క్లర్క్ కింగ్ మిల్లర్, 20 అదమ్స్ ఫోర్డ్ జోన్స్. సో ఇది చిన్న డిఫరెన్స్ వస్తుంది దీంట్లో. విత్ ఇన్ గ్రూప్ అని కీవర్డ్ దీనికి ఒకటే వస్తుంది, ఇంక వేరే దాంట్లో రాలా. సో లిస్ట్ ఏజీజీ ఆఫ్ కాలం నేమ్ డీలిమిటర్, విత్ ఇన్ గ్రూప్ ఆర్డర్ బై నేమ్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ లిస్ట్ అగ్రిగేట్ ఆఫ్ శాలరీ కామా విత్ ఇన్ గ్రూప్ ఆర్డర్ బై. సో ఏ కాలంతో గ్రూపింగ్ చేయాలో ఆ కాలం నేమ్ ఇక్కడ పెట్టుకోవాలా, గ్రూప్ బై ఖచ్చితంగా పెట్టాలి. సో ఇది కూడా కైండ్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్, లిస్టింగ్ ఇస్తుంది అనమాట. సో నార్మల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. సో టోటల్ ఎంత, యావరేజ్ ఎంత, సమ్ అంటే ఇది కౌంట్ ఎంత, మినిమం ఎంత ఉంది, సో మ్యాక్సిమం అవన్నీ నంబర్స్ ఇస్తుంది. సో ఇదేం చేస్తుంది అంటే క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రిటర్నింగ్. సో ఇదేం చేస్తుంది, అన్ని వాల్యూస్ని తీసుకొచ్చి చూపెడుతుంది. సో లిస్ట్ అగ్రిగేట్. ఓకే. సో జాబ్ నేను పైప్ ఆపరేటర్ యూజ్ చేస్తే పైప్, డాట్ యూజ్ చేస్తే డాట్, ట్యాబ్ యూజ్ చేస్తే ట్యాబ్, ఏదైతే అది డీలిమిటర్ ఏది పెడితే అది. సెకండ్ పారామీటర్ డీలిమిటర్. జాబ్ లిస్ట్ అగ్రిగేట్ ఆఫ్ ఈ నేమ్. సో డీలిమిటర్ విల్ బి పైప్ విత్ ఇన్ గ్రూప్ ఆర్డర్ ఈ నేమ్ ఫ్రమ్ EMP గ్రూప్ జాబ్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ డైరెక్ట్గానే వాడుకోవచ్చు. సో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో అన్నీ డైరెక్ట్గా కాలం టు కాలం, ఏదైనా నంబర్ కాలమ్స్ ఉంటే డైరెక్ట్ కాలమ్స్ వాడుకోవచ్చు, లేదు మనం నార్మల్ వాల్యూ పెట్టుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. సో ఈ రిమైండర్ కనుక్కోవాలనుకుంటే మోడ్ ఆఫ్ 5,2 అంటే ఏమంటే 5 నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని. ఓకేనా, 5ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత.
అర్థమవుతుందా? మోడ్ ఆఫ్ రిమైండర్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా అంటే సెలెక్ట్ 5 + 6 డ్యూయల్ ఎంత వస్తుంది? 11 డైరెక్ట్గా వాడుకోవచ్చు. 5 + 6 11. శాలరీ ఉన్నింది, శాలరీ ప్లస్ 500 ఇంతకుముందు చూసినాం మనం. 500 ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. ఇక్కడ శాలరీ తీసుకున్నాం పక్కన. శాలరీ ఇది, దాని మనం 500 డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మైనస్ అయినా 4500 ఇంటూ 2 ఏదైనా ఆడుకోవచ్చు. డివైడ్ 2 ఎంత? 2500. సో డైరెక్ట్గా అర్థమెటిక్ ఆపరేటర్ వాడుకోవచ్చు. నాకు రిమైండర్ కావాలంటే ఏం చేయాలి అంటే మోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. మోడ్ ఆఫ్ 100,7. 100 అనే నెంబర్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2. ఎన్ని టైమ్స్ వచ్చింది? 14 టైమ్స్ వచ్చింది. ఎందుకు 14 టైమ్స్ వచ్చింది? ఈఎంపీ టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 14 టైమ్స్. ఎనీ టేబుల్ వీ కెన్ యూస్. సో ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని టైమ్స్ అది ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీ ఫంక్షన్ ఆర్ ఆపరేషన్స్. 2 అంటే ఎంత? ఎగ్జాక్ట్గా 98 అయితే, సో 98 అయితే డివైడ్ అవుతుంది అంతేనా? 98 డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 2. సో మోడ్ ఎందుకు? టు ఫైండ్ రిమైండర్. సో ఈ విధంగా ఇది ఈ క్యాలిక్యులేషన్ ఉంది, మొన్న చెప్పిన ప్రతిసారి ఉంటుంది. ఎందుకు అది 10% అంటే శాలరీ ఇంటూ 1.1. నేను డైరెక్ట్ రాస్తాను, ఎలా వస్తుంది? డిరైవ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇదే 1.1. సో ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అవుతుంది. ఇది మొత్తం ఇది అంతేనా? 10 అవుతుందా? కంప్లీట్గా 10 అవుతుంది. అంటే 10 అంటే ఏం చేసుకోవచ్చు? సో 100ని కామన్ తీసుకుంటే 1 + 0.1. ఇవన్నీ మ్యాథమెటికల్స్ మీకు తెలిసే ఉంటుంది. సో టైం వేస్ట్ ఉంది, తెలుసా? అది 100 10% హైక్ అంటే డైరెక్ట్గా శాలరీ ఇంటూ 1.1 అంతే వేసేయడమే. శాలరీ ఇంటూ 10% హైక్ అంటే శాలరీ ఇంటూ 1.1. 10% డిస్కౌంట్ అంటే 0.9 ఇంటూ 0.9 అంటే నేను రాసేస్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, దాని కూడా ప్రాబ్లం ఉంది. 10% హైక్ అంటే శాలరీ ఇంటూ 1.1, 20% అంటే 1.2. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. సో డైరెక్ట్గా సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా 25% అంటే 1.25. సో 1 యాక్చువల్ శాలరీ, 25 హైక్డ్ శాలరీ. 1 యాక్చువల్ శాలరీ, 0.05 హైక్డ్ శాలరీ, 0.5 2 డిజిట్. సో 5 అంటే 5%, 50 అంటే 50%. ఓకే, రిమైండర్ 25 మోడ్ ఆఫ్ 25, 2 అంటే ఎంత? రిమైండర్ 2. రిమైండర్ 2. ఓకే, డిస్ప్లే ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. ఈవెన్ నెంబర్ ఫ్రమ్ 1 to 100. ఎలా? ఏవేవి ఈవెన్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఉండేటివి? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఇలా వెళ్తూ ఉండాలి. లాస్ట్కి 98, 100. ఇవి డిస్ప్లే చేయమన్నాడు. ఎలా డిస్ప్లే చేస్తాము? సో మల్టిపుల్ రోస్. ఇవి మల్టిపుల్ రోస్ కదా. హైరార్కికల్ క్వరీ. హైరార్కికల్ క్వరీ అంటే సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్, కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. మనకు 100 నెంబర్స్ కావాలంటే 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో దీనికి ఏం చేసుకుంటాం? దీనిలో ఫిల్టర్ చేయాలి నేను.
నేనేం చేయాలంటే ప్రతి నెంబర్ని 2తో డివైడ్ చేయాలా, డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. సో ఎనీ నెంబర్ డివైడెడ్ బై 2 రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అని. సో మాడ్ చేయాలి. మాడ్ ఎలా చేయాలా, ఇక్కడున్న నంబరు మాడ్ 2తో డివైడ్ చేయాలి. రిమైండర్ ఏం కావాలా, 0 కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ ఆఫ్ 1, 2 ఎంత, దీని రిమైండర్ 1 వస్తుంది. సో మా ఎక్స్పెక్టింగ్ ఏంది, ఈక్వల్ టు 1. సో మా ఎక్స్పెక్టింగ్ ఏంది 0. సో ఇది ఫెయిల్డ్. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ 2, 2 ఏది, దీని రిమైండర్ 0, ఎక్స్పెక్టింగ్ ఏంది 0. సో ఈ రికార్డ్ కావాలి అంటే 2 ఉన్నప్పుడు అది ఈవెన్ నెంబర్. సో సేమ్ మోడ్ ఆఫ్ 3, 2 ఎంత, రిమైండర్ 1. సో మనం ఎక్స్పెక్టింగ్ ఏంది 0. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన 0. సో 0 ఉంటేనే అది ఈవెన్ నెంబర్ అది. సో ఎనీ నెంబర్ డివైడెడ్ బై 2. సో సెకండ్ పారామీటర్ 2 సేమ్. ఈ నెంబర్ నేను 2తో డివైడ్ చేస్తున్నా 0 వచ్చిందా, ఈ నెంబర్ నేను 2తో డివైడ్ చేస్తున్నాను 0 వచ్చిందా, ఈ నెంబర్ నేను 2తో డివైడ్ చేస్తున్నాను 0 వచ్చింది. సో ఎక్కడైతే 0 వస్తుందో అది ఈవెన్ నెంబర్, ఎక్కడైతే 0 రాలేదు 1 వచ్చిందో అది ఆడ్ నెంబర్. అంతేనా, అంటే రిమైండర్ 1 వస్తే ఆడ్ నెంబర్, 0 వస్తేనేమో ఈవెన్ నెంబర్. సో నేను దీన్ని ఏం చేయాలా, సో నా దగ్గర 1 to 100 నెంబర్స్ ఉన్నాయి, 100 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీని మీద ఫిల్టర్ చేయలేను. ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, ఈ టేబుల్లో వెళ్ళి చెక్ చేస్తుంది, డ్యూయల్ అనే టేబుల్లో వెళ్ళి చెక్ చేస్తుంది. ఏదైనా ఫిల్టర్ కండిషన్ రాస్తే ఫ్రమ్ క్లాస్లో డ్యూయల్ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఏమన్నా ఉందా వాల్యూస్ అని ఫిల్టర్ చేస్తుంది. సో నేనేం చేయాలంటే లెవెల్కి డైరెక్ట్ లెవెల్ అని వాడకూడదు ఎప్పుడు ఇలాంటి కాలమ్స్. సో ఇంతకుముందు కూడా మనం పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఏం చేసినాం, పక్కన ఏదో ఒకటి అలియాస్ నేమ్ పెట్టుకున్నాం. అలియాస్ నేమ్స్ నేను ముందే చెప్పిండాలో, ఇప్పుడు తీసుకుని వెళ్ళి నేను డిపిఎల్ పెట్టుకున్నాను, అక్కడ అలియాస్ నేమ్స్ అక్కడైతే సెట్ అవుతుంది. లెవెల్ యాజ్ ఎల్ ఏదో ఒకటి పెట్టుకున్నాం. అప్పుడు హెడ్డింగ్ ఏది ఎల్, హెడ్డింగ్ ఉంది ఎల్. సో దీన్ని ఏం చేయాలి, నేను ఇది ఒక టేబుల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ సెలెక్షన్ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలి. బ్రాకెట్ పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్లో ఏముంటుంది, నార్మల్గా టేబుల్ ఉంటుంది. సో ఇది ఒక టేబుల్, ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఇది టేబుల్. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎల్, ఈ టేబుల్లో ఫ్రమ్ క్లాస్ ఉంది కదా, ఫ్రమ్ క్లాస్లో కాలం నేమ్స్ ఏమంటే ఇక్కడైతే ఏదైతే రిజల్ట్ వచ్చినాయో అవే కాలం నేమ్స్. ఎల్ నేను ఎల్ పెట్టినాను కాబట్టి అది కాలం నేమ్. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. కాలం నేమ్ ఏది ఎల్, వేర్ మోడ్ ఆఫ్ ఏం చేయాలా, ఎల్ అనే లెవెల్ అంటే ప్రతి రికార్డులో ఉన్న ఎల్ మోడ్ ఆఫ్ ఎల్, 2 ఈక్వల్ టు 0. ఏమవుతుంది, ప్రతి రో ఇదేం చేస్తుంది, ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్తుంది. ఫుల్ టేబుల్ స్కాన్ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తుంది, వెళ్ళి ప్రతి రోజు చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఎల్ ఎంత ఉంది, ఫస్ట్ రోలో 1, మోడ్ ఆఫ్ 1, 2 ఏం రిజల్ట్ 1. సో 1 ఈక్వల్ టు 0 అంటే ఫెయిల్. సో 2 అంటే మోడ్ ఆఫ్ 2, 2 రిమైండర్ 0. సో 3 మోడ్ ఆఫ్ 3, 2 1. సో బట్ ఇక్కడ ఎక్స్పెక్టింగ్ 0. సో ఈ విధంగా అదే ఆల్ ఈవెన్ నెంబర్స్. ఓకే, సో 100 అయితే 100, 1000 అన్నాడు అనుకో, ఇక్కడ ఏం చేయాలో 1000 పెట్టుకోవాలి అంతే. లాజిక్ ఎలా రాయాలో అర్థమైతే ఈజీ రాయాలి. సో ఇది 1000 అనుకో, అర్థమైందా, 1000 అనుకో. అది ఆడ్ నెంబర్ అన్నాడు అనుకో, ఈక్వల్ టు 1. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అప్ టు 1000, 100 అప్ టు 99. సరిపోయిందా. ఈవెన్ నెంబర్ ప్రింట్ చేయమంటే అట్లా, నార్మల్ డైరెక్ట్ నెంబర్ అన్నాడు అనుకో, డైరెక్ట్ ఇది ప్రింట్ చేసి సరిపోతుంది. ఇది ప్రింట్ చేసి అన్ని నెంబర్స్ 1 to 100. ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్. సో 3 మల్టిపుల్స్ ఏమున్నాయి,
3తో డివైడ్ అయ్యే నెంబర్, ఎగ్జాక్ట్ డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 100తో. ఏం చేయాలా? 3తో డివైడ్ చేయడం. రిమైండర్ 0 వచ్చిందనుకో ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది, అంతే కదా. సో మోడ్ ఆఫ్ ఎల్, ఎవ్రీ నెంబర్, ప్రతి నెంబర్ ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ 3తో డివైడ్ చేస్తాము. 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎగ్జాక్ట్గా 0 వచ్చిందంటే ఆ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. సో 100 లోపు కావాలి కాబట్టి less than or equal to 100, 3, 6, 9, 12 up to 30, 19. అదే 7, 8 ఏ నెంబర్తో డివైడ్ అయితే కావాలంటే ఆ నెంబర్ 8 ఏమొచ్చింది? 8, 16, 24, 32, 40, 48 up to 96 అట్లా. సో రిమైండర్, సో ఎలా వస్తాయి రిమైండర్ ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు? సో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ less than 2 వస్తుంది, less than 2. 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమొస్తాయి? less than 3. 3 వచ్చింది అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోటి పోతుంది కదా, ఇంకో టైం వెళ్తుంది కాబట్టి సో ఇప్పుడు రిమైండర్స్ దానికంటే తక్కువ. సో 5తో చేస్తే 0 నుంచి 4. సో 0 వచ్చింది అనుకో ఎగ్జాక్ట్గా అది డివైడ్ అవుతూ ఉంటుంది. సో 3 డివైడ్ కరెక్ట్ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ కావాలంటే ఏం చేయాలా? 3. 10తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలంటే 10 పెట్టుకోవాలి, ఎగ్జాక్ట్గా 0 పెట్టాలి. సో ఈ అలియాస్ నేమ్స్ నేను అప్పుడు చెప్తున్నాను డీపీఎల్ దగ్గర. సో ఓకే, నేను అక్కడ ప్లేస్ చేస్తుంది. సో అలియాస్ నేమ్స్, సో టూ ప్లేసెస్లో ఇవ్వచ్చు మనం అలియాస్ నేమ్. ఒకటి ఏమంటే గివింగ్ అనదర్ నేమ్ టు టేబుల్ నేమ్, అంటే ఒక టేబుల్ నేమ్ మనము అలియాస్ నేమ్ ఇంకోటి ఇచ్చుకోవచ్చు. వీ కెన్ గివ్ అలియాస్ నేమ్ ఇన్ క్వరీ టు క్వరీ ఆల్సో ఇన్ ఇన్లైన్. సో ఇది ఉంది, ఈ టేబుల్ మనం నేమ్ ఇవ్వాలనుకున్నాం. ఎలా ఇవ్వచ్చు? ఫ్రమ్ క్లాస్ టేబుల్ నేమ్ స్పేస్ ఏది సేల్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటంటే టేబుల్ నేమ్, ఎక్స్ డాట్ ఆ ఎక్స్లో ఉన్న ఏం కాలము? ఎల్ కాలం. ఇక్కడ ఎక్స్లో ఉన్న ఎల్ కాలం. సో అటు వద్దు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇందులో నాకు డిపిటి అనుకుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డిపిటి. నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్ ఫ్రమ్ క్లాస్లో ఉన్నాయి. నేను స్టార్ పెట్టినానంటే ఏమవుతుందంటే ఫ్రమ్ క్లాస్లో ఉన్న ఫస్ట్ టేబుల్లో ఉన్న ఫస్ట్ కాలమ్స్ అన్నీ వచ్చేస్తాయి, అన్ని కాలమ్స్ ఫస్ట్ వచ్చేస్తాయి. తర్వాత డిపిటీలో ఉన్న అన్ని కాలమ్స్ దాని పక్కన వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ జాయిన్ యూజ్ చేయలేదు, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో మనం మాట్లాడేది ఓన్లీ అలియాస్ నేమ్స్ గురించే. నాకు ఇప్పుడు ఈఎంపీ టేబుల్లో ఉన్న కాలమ్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈఎంపీ డాట్, దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ కాలమ్స్. డిపిటి డాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ టేబుల్స్. సో డైరెక్ట్గా టేబుల్స్ నేమ్స్ మనం నార్మల్గా ఎక్కువ వాడము. సో ఏం చేస్తామంటే టేబుల్ అలియాస్ నేమ్స్ ఇచ్చి దాంతో వాడదాం. టేబుల్ అలియాస్ నేమ్ వల్ల షార్ట్ కట్తో ఇస్తాం ఎప్పుడు. ఈఎంపీ అంటే ఈ, డిపిటి అంటే డి. సో ఇలా ఉంటాయి నేమ్స్, కొన్ని నేమ్స్ ఆర్సివి అండర్స్కోర్ ట్రాన్సాక్షన్స్ సంథింగ్ ఎట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏదో ఇంటర్ఫేస్ అట్రిబ్యూట్ అంటే హెడర్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సంథింగ్ ఏం చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆర్టీ అని, ఓకేనా. ఆర్టీ ఎందుకు? ఇక్కడ ఆర్లో ఫస్ట్ క్యారెక్టర్, టీ దీనిలో క్యారెక్టర్. సో దీనికి ఏం చేస్తాం? స్పేస్ ఇచ్చి ఐహెచ్ఏ అని పెడతాం. ఐహెచ్ఏ అంటే ఏంటంటే సో ఐహెచ్ఏ ఇలా షార్ట్ కట్తో మనం పేరు పెట్టుకుంటాం. సో ఎలా పెడతాం? ఫ్రమ్ క్లాస్లో టేబుల్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చి అలియాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ ఈ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ స్టార్
స్టార్, ఈ డాట్ స్టార్. సో తర్వాత నాకు డీలో కొన్ని కాలమ్స్ కావాలా, కామా డి డాట్ డి నేమ్. ఓకేనా, డి నేమ్. సో ఈ టేబుల్లో ఈఎంపీ నంబర్, జాబ్, ఈ నేమ్, కొన్ని కాలమ్స్. జాబ్ అంటే ఈ డాట్ జాబ్, ఈ డాట్ ఈ నేమ్. దీనివల్ల యూజ్ ఏముంది? సో చాలా యూజెస్. ఎందుకు యూజెస్, ఏమేమి యూజెస్ ఉన్నాయంటే, పెద్ద క్వరీస్ ఉన్నాయనుకున్నాం, పెద్ద క్వరీస్ ఉన్నాయనుకున్నా. సో నా దగ్గర ఈ అలియాస్ నేమ్స్ వాడలేదనుకో, ఈ కాలం ఏ టేబుల్లో ఉందో తెలియదు, వెతుక్కోవాలి వెళ్ళి. ఓకేనా, ఈ కాలం ఎక్కడుంది ఈఎంపీ నంబర్ అంటే అలియాస్ నేమ్స్ లేకపోతే వెతుక్కోవాలి. ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది ఈజీ తెలిసిపోతుంది, ఈ కాలం ఎక్కడుంది అంటే ఈ టేబుల్లో ఉంది. ఈ టేబుల్ అంటే ఏంటది? ఈఎంపీ టేబుల్. ఇక్కడ ఈ కాలం ఎక్కడుంది? డి టేబుల్లో ఉంది, కామా డి డాట్ లొకేషన్ అనుకుందాం, డి డాట్ లొకేషన్. సో ఇక్కడ డి డాట్ డీనే ఉంది. సో ఇలా లేదు, ఇలా ఈఎంపీ నంబర్ ఇలా లేదు, అలియాస్ నేమ్స్ ఏం లేవు. ఇలా ఏం లేదు. ఇప్పుడు ఈఎంపీ నెంబర్ ఏ కాలంలో ఉంది, ఏ టేబుల్లో ఉంది ఈఎంపీ నెంబర్ తెలియదు, వెతకాల. ఈ టేబుల్లో వెతకాల, డీబీటీ టేబుల్లో వెతకాల. జాబ్ ఏ టేబుల్లో ఉందంటే తెలియదు, వెతుక్కోవాలి. ఇక్కడైతే 4-5 కాలమ్స్, నా దగ్గర ఒక 40 కాలమ్స్ ఉంటాయి. కొరియర్ రాసేటప్పుడు కొన్ని ఒక 20 అన్నా ఉంటాయి అనుకుందాం. ఏ కాలం ఏ టేబుల్ నుంచి వస్తానో తెలియదు, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి డేటాని, అప్పుడు తెలియదు. సో ఇదొక అడ్వాంటేజ్. సో అలియాస్ నేమ్స్ యూజ్ చేసినాం అనుకో, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఈ టేబుల్, ఈ అంటే ఈఎంపీ టేబుల్, డి టేబుల్ అంటే డి డాట్ డి నేమ్ అంటే. సో ఎలా అలియాస్ నేమ్ ఇవాళ ఫ్రమ్ క్లాస్ ఉన్న టేబుల్కి టేబుల్ నేమ్ స్పేస్ అలియాస్ నేమ్, అలియాస్ నేమ్ డాట్ సెలెక్ట్ క్లాస్లో వాడాలనుకున్న ఈ డాట్ ఈఎంపీ నంబర్, ఈ డాట్ జాబ్. ఎక్కడ ఈ కాలం వాడాలనుకున్న ఈ డాట్ అంటే ఏమంటే ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్. సో వేరే క్లాస్లో కూడా ఇంకంతే, వేరే ఈ డాట్ డిబిటీ నంబర్ ఈక్వల్ టు 10. ఈ విధంగా గ్రూప్ బైలో వాడాలనుకున్న గ్రూప్ బై, హ్యావింగ్లో వాడాలన్నా హ్యావింగ్, ఎక్కడ వాడాలన్నా సరే ఈ డాట్ అలా వాడుకోవచ్చు. అలియాస్ నేమ్స్ ఇవ్వాలి, టేబుల్కి ఇవ్వాలి అనుకుంటే టేబుల్ నేమ్ పక్కన ఈ. దీనివల్ల చాలా ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పినాను. ఏంది? ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకటి ఏ టేబుల్ నుంచి, ఇంకొకటి ఇలా రాసిన కామా డిబిటీ నంబర్ రాసిన, ఇంతవరకు ఎర్రర్ రాలే. ఈ ఎర్రర్ వచ్చింది, ఏమొచ్చింది? కాలం ఆబ్వియస్లీ డిఫైన్డ్, ఈ ఎర్రర్ వచ్చేసింది. సో ఈ ఎర్రర్ ఎక్కడ చూసినా దాని రీజన్ ఏమంటే, ఏదో ఒక కాలం ఉంది ఇక్కడ, ఏ కాలమో ఆ కాలం ఏమవుతుందంటే 2 టేబుల్లోనూ ఉంది, 2 లేదా ఎక్కువ టేబుల్లో ఉంది. ఏదంటే డిబిటీ నంబర్ మల్టిపుల్ టేబుల్స్లో ఉంది. ఓకేనా, మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నప్పుడు ఏ టేబుల్ నుంచి నాకు కావాలా తెలియదు, దానికి తెలియదు. ఈ డిబిటీ నంబర్ ఎంపీలోనూ ఉంది, డిబిటీలోనూ ఉంది, మనం మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా చెప్పాలి. సో అప్పుడు ఏం చేయాలా? ఏదో ఒక టేబుల్ నేమ్ పెట్టాలి, ఈఎంపీ డాట్, ఇక్కడ ఈ పెట్టి ఈ డాట్ ఖచ్చితంగా చెప్పాలి. కాలం ఆబ్వియస్లీ డిఫైన్డ్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక కాలము ఒక టేబుల్లో కాకుండా మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుంది. సో మనం అలియాస్ నేమ్ యూజ్ చేసినాము, అలియాస్ నేమ్ యూజ్ చేయకపోతే ఆ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దానికి తెలియదు ఏ టేబుల్ నుంచి ఫెచ్ చేసుకురావాలనేది ఆ విషయం మనకు దీనికి తెలియదు అనమాట ఎస్క్యూఎల్ ఇంజిన్కి. సో డిబిటీ నెంబర్ ఏం చేసింది? ఇప్పుడు ఈఎంపీ టేబుల్ నుంచి తీసుకువచ్చింది. ఓకేనా, టేబుల్ అలియాస్ నేమ్స్ ఇలా యూజ్ చేసినాం, టేబుల్ అలియాస్ నేమ్. తర్వాత జాయిన్స్ వాడాలి నేను. ఈ 2 టేబుల్లో సేమ్ కాలం ఉంది, జాయిన్స్ ఎలా వాడతామో తర్వాత చూద్దాం. ఇది ఉందో ఫ్రమ్, ఇది లేదు నాకు జాయిన్. ఇది ఎగ్జాంపుల్లో వేర్
ఈ డాట్ డీపీటీ నెంబర్ రెండులోనూ కామన్ కాలం డీపీటీ నెంబర్ ఈక్వల్ టు డీపీటీ నెంబర్. సో మనం అనుకుంటాము అంటే డీపీటీ నెంబర్ ఈఎంపీలో ఉన్న డీపీటీ నెంబర్ ఈక్వల్ టు డీపీటీ టేబుల్లో ఉన్న డీపీటీ టేబుల్ అని చెప్పాలని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏముంటుంది తెలియదు. కాలం ఆబ్వియస్లీ డిఫైన్డ్. సో ఏ డీపీటీ నెంబర్ చెప్పు నాకు మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి ఏం చేయాలంటే ఇది ఈఎంపీ టేబుల్లో ఉన్న డీపీటీ నెంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్కి ఈక్వల్ అయినప్పుడు ఆ రికార్డ్ రా అని దాని మీనింగ్. ఓకేనా, దాని మీనింగ్ ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం నార్మల్గా ఇంత పెద్ద పేర్లు వాడము డి అప్పుడు ఈ డాట్ డి డాట్. సో ఇది రికార్డ్స్. సో ఇలా వస్తుంది అవుట్పుట్. సో ఇది టేబుల్ అలియాస్. టేబుల్ ఇంతకుముందు మనం దీన్ని రాసుకున్నాం ఏంటంటే సబ్ క్వరీ ఇలాగా సెలెక్ట్ అది లెవెల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇది ఎగ్జిక్యూట్ చేసినాం. దీన్ని ఒక టేబుల్ లాగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేసినాం మనం బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇన్లైన్ వ్యూ ప్రిపేర్ చేసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో దీనికి ఒక టేబుల్ ఇది జస్ట్ ఇది టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. బట్ నేమ్ లేదు దానికి నేమ్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇదేంటి ఇన్లైన్ వ్యూ జస్ట్ టెంపరీ టేబుల్ అనుకున్నాం. టెంపరీ టేబుల్. సో దానికి నేమ్ ఇవ్వాలంటే ఏం చేయాలా ఆఫ్టర్ బ్రాకెట్ స్పేస్ ఏదైతే నేమ్ ఇదేంటిది నంబర్స్ టేబుల్. ఇంకో టేబుల్ కూడా కావాలా ఫ్రమ్ క్లాస్లో అంటే కామా పెట్టి ఇంకో టేబుల్ పెట్టుకోవచ్చు ఈఎంపీ. ఇంకో టేబుల్ కూడా కావాలా డిఈపిటి డి. సో ఇది ఇన్లైన్ వ్యూతో పాటు మనం మల్టిపుల్ టేబుల్స్ వాడాలనుకున్నప్పుడు కామా పెట్టి పెట్టుకోవడం. అర్థమైందా? ఇలా ఒకటి కాకుండా మల్టిపుల్ టేబుల్స్ వాడాలనుకున్నప్పుడు ఇది ఒక టేబుల్. ఇప్పుడు ఆ టేబుల్ నేమ్ ఏంది నంబర్స్. ఇంకో టేబుల్ నేమ్ కామా, టేబుల్ నేమ్ పక్కన కామా అంటే ఇంకో టేబుల్ ఉంది ఈఎంపీ ఈ కామా డిపిటి డి కామా. ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ ఏంది నంబర్స్. మనకి ఈజీగా అర్థమైపోయింది. అలియాస్ నేమ్ ఇస్తే అర్థమైపోయింది. ఈ టేబుల్ నేమ్ ఈ టేబుల్ నేమ్ డి. ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ చేయాలన్నా జాయిన్ చేయాలన్నా సరే అవి యూజ్ అవుతాయి. సో ఇది ఎగ్జాంపుల్. సో టేబుల్ అలియాస్ ఎలా ఇస్తాము. సో ఇలా ఉంది మనకు పెద్ద టేబుల్ నేమ్ ఉంటుంది. పెద్ద టేబుల్ నేమ్ ఉంటే PRHA అని వాడతాం. మేము వాడేది అట్లా PRHA. ఇంత పెద్ద టేబుల్ ప్రతి కాలం దగ్గర వాడాలంటే అవ్వదు. వాడుకోవచ్చు బట్ అది ఎర్రర్ ఏం కాదు. బట్ చూడడానికే అంటే అర్థం కాదు సరిగ్గా, కోడే క్లమ్సీ అయిపోతుంది. సో కాబట్టి PRHA PRLA PRDA. అర్థమైందా? సో ఈ విధంగా టేబుల్ అలియాస్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సో కాలం అలియాస్ నేమ్స్ వచ్చేటప్పటికి సో కాలం నేమ్ పక్కన ఎక్కడ సెలెక్ట్ క్లాస్లో మాత్రమే యాజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ వీ కెన్ గివ్ ఇఫ్ యూ నీడ్ స్పేస్ ఫర్ ఓకే. కాలం అలియాస్ నేమ్స్ ఎక్కడ ఇస్తాము జస్ట్ ఓన్లీ ఇన్ సెలెక్ట్ క్లాస్లో మాత్రమే ఇస్తాం. కాలం alias will be used in select class only. సెలెక్ట్ క్లాస్లో మాత్రమే అలియాస్ నేమ్స్. ఇంకా వేరే కాలం నేమ్ దీనిలో ఉంది, వేరే క్లాస్లో ఉంది, హ్యావింగ్ క్లాస్లో ఉంది, దానిలో అవసరం లేదు. కాలం అలియాస్ నేమ్ ఎందుకు అంటే టేబుల్ హెడ్డింగ్ మార్చుకోవడానికి మాత్రమే, రిజల్ట్ హెడ్డింగ్ మార్చడానికి మాత్రమే కాలం అలియాస్. సో ఇలా ఉంది స్టార్ అనేసి. నంబర్స్ ఉంది ఇక్కడ లెవెల్ అని కాకుండా నాకు ఎల్ అని కావాలనుకున్నాను. ఏం చేస్తాం లెవెల్లో ఇంకా XYZ హెడ్డింగ్ మాత్రమే మారుతుంది అంతే.
హెడ్డింగ్, ఈ హెడ్డింగ్. సో దానికోసం మనం అలియాస్ నేమ్ అంటే వేరే చోట ఎక్కడ అవసరం లేదు దాంట్లో. సో ఎలాగ యూజ్ చేసుకోవచ్చో, కాలం నేమ్ స్పేస్ యాజ్ మ్యాండేటరీ కాదు, ఈ స్క్వేర్ బ్రాసెస్లో పెడితే అది మ్యాండేటరీ కాదని అలియాస్ నేమ్ ఏ నేమ్తో కావాలి, యాజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఈ నేమ్ స్పేస్ employee_name. సో స్పేసెస్ ఉండకూడదు ఇప్పుడు. సో డైరెక్ట్గా ఇలా ఇస్తే, సో డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు స్పేసెస్ ఉండకూడదు. మనకు స్పేసెస్ కావాలి అంటే ఖచ్చితంగా డబుల్ కోట్స్ పెట్టుకోవాలి. అలియాస్ నేమ్లో అంటే కాలం హెడ్డింగ్లో నాకు స్పేసెస్ కావాలి అంటే ఈ మొత్తాన్ని నేను డబుల్ కోట్స్లో పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ ఉంది యాజ్ అలా కన్ఫ్యూజ్ అవుతుంది. XYZ బాగానే ఉంది. XYZ తర్వాత ఇంకేమన్నా ABC ఉందనుకుంది, అదేమనుకుంటుంది అంటే, సో సింపుల్ కాలం నేమ్ సెలెక్ట్ కాలం నేమ్ స్పేస్ ఉందా, స్పేస్ ఉంటే అంతే SQL ఇంజిన్ ఏం చెక్ చేస్తుంది, సింటాక్స్ చెక్ చేస్తుంది. కాలం నేమ్ తర్వాత స్పేస్ ఉందా, స్పేస్ ఉంటే ఏమంటే XYZ, కామా ఉంటే నెక్స్ట్ కాలం నేమ్ అని. ఓకేనా, కామా ఉంటే ఏమంటే నెక్స్ట్ కాలం నేమ్ అని. కామా లేదు నెక్స్ట్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఫ్రమ్ ఉండాలి సింటాక్స్. లేదు కామా ఉంది అంటే ఇంకో కాలం నేమ్ మళ్ళీ స్పేస్ ఉందా, స్పేస్ ఉండి ఏదైనా రాస్తుంటే అలియాస్ నేమ్. అయితే అలియాస్ నేమ్ అన్నా ఉండాలా, లేదంటే ఫ్రమ్ క్లాస్ అన్నా ఉండాలి. ఎక్కడ కాలం నేమ్ పక్కన, కాలం నేమ్ వెంటనే అయితే అలియాస్ నేమ్ ఉండాలా, అలియాస్ నేమ్ పక్కన మళ్ళీ ఫ్రమ్ క్లాస్ ఉండాలి. ఓకేనా, ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయనుకో అప్పుడు ఎర్రర్. ఇప్పుడు చూద్దాం. కాలం నేమ్ లెవెల్, యాజ్ అన్నది అలియాస్ నేమ్ ఇవ్వడానికి వాడుతున్నాం కీబోర్డు, XYZ అనేది అలియాస్ నేమ్. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అలియాస్ నేమ్. దీని తర్వాత ఉంటే కామా అన్నా ఉండాలా, లేదంటే ఫ్రమ్ క్లాస్ అన్నా ఉండాలి, ఫ్రమ్ అన్నా ఉండాలి. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్, ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్. అర్థమైందా? సో స్పేసెస్ ఉండకూడదు. ఒకవేళ స్పేసెస్ ఉండాలి అంటే ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ XYZ డబుల్ కోట్స్. అర్థమైందా? సో ఇది ఎగ్జాంపుల్స్, ఇది ఎగ్జాంపుల్స్ కాలం నేమ్స్కి ఈ విధంగా మేనేజ్ చేయాలి. ఓ అంతేనా? వేరే చోట మార్చేస్తుంది. ఏం చెప్పింది తెలుసా? లిస్ట్ అని లిస్ట్ నెక్స్ట్ ఏ టాపిక్ చూసి ఏమో జాయిన్స్ ఈరోజు పడుతుంది. జాయిన్స్ అంతా ఒకరోజు చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అంతే ఈరోజు. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జాయిన్స్ అనేది ఉండే దీన్ని ప్రీవియస్ క్లాస్లో మర్జ్ చేసేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తక్కువే. సో ప్రాక్టీస్ చేయండి. రేపు జాయిన్స్ ఇంపార్టెంట్. ఓకే.